ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీంకార డివోషనల్ వరల్డ్. క్లీంకార డివోషనల్ వరల్డ్ ఛానల్ ని మొదటిసారి ఎవరైనా విజిట్ చేస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి వీడియోని కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే వీడియో యొక్క సారాంశం మీకు కంప్లీట్ గా అర్థమవుతుంది. ఈ రోజు వీడియో ఏమిటి అంటే 2024వ సంవత్సరం ఆగస్టు నెలలో అరుణాచల గిరి ప్రదక్షిణ కోసం పూర్తి వివరాలు మీకు తెలియజేయబోతున్నాను. 2024వ సంవత్సరం ఆగస్టు 19వ తారీఖు సోమవారం శ్రావణ పౌర్ణమి. ఈ రోజే రాఖీ పౌర్ణమి పండుగ కూడా ఆచరిస్తారు. గాయత్రీదేవి జయంతి కూడా ఈ రోజు. ఇక అరుణాచలం గిరి ప్రదక్షిణ విషయానికి వస్తే 2024 ఆగస్టు 18వ తారీఖు ఆదివారం అర్ధరాత్రి 2:05 ప్రారంభమయ్యి సోమవారం రాత్రి 11:55 ముగుస్తుంది. అయితే గిరి ప్రదక్షిణ దాదాపు 14 కిలోమీటర్ల నుండి 16 కిలోమీటర్ల వరకు ఉంటుందని చెబుతూ ఉంటారు. శుచిగా అభ్యంగన స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలు, నుదుటిన విభూది ధరించి గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాలి. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చెప్పులు ధరించరాదు. మనసును శివయ్య మీద లగ్నం చేసి శివనామం జపిస్తూ చేయాలి. గిరి ప్రదక్షిణ చేస్తూ తరచూ అరుణగిరిని వీక్షిస్తూ ఉండాలి. ఎడమవైపు నుండి మాత్రమే ప్రదక్షిణ చేయవలసి ఉంటుంది. ప్రదక్షిణ సమయంలో ఎదురయ్యే అన్ని ఆలయాలను సందర్శిస్తూ ప్రదక్షిణ చేయాలి. గిరి ప్రదక్షిణ చేయడానికి నడిచే వారి ఓపిక బట్టి 3-4 గంటలు పడుతుంది. అయితే ఓం నమ శివాయ అనే మంత్రం కన్నా అరుణాచల శివ అనే మంత్రం 3 కోట్ల రెట్లు ఎక్కువైంది. అయితే ప్రదక్షిణ చేస్తున్నంతసేపు కూడా అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అనే నామస్మరణ చేయడం వలన మోక్షం లభిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా అరుణాచలంలో గిరి ప్రదక్షిణకి ఆగస్టు అంటే శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు ప్రదక్షిణ చేయడానికి ప్రయత్నించండి. ఎవరెవరు వెళ్తున్నారు, ఎవరెవరు చేస్తున్నారు అనే విషయం కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్స్ ఆధ్యాత్మికమైనటువంటి ప్రతి విషయాన్ని కూడా పండుగలకి సంబంధించి, పర్వదినాలకి సంబంధించి ప్రతి టెంపుల్లో కూడా విశేషమైనటువంటి రోజులలో జరిగే పూర్తి పూజా ప్రాసెస్, ఏ కార్యక్రమాన్నైనా కూడా మీ ముందుకు తీసుకురావడమే క్లీంకార డివోషనల్ వరల్డ్ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రతి ఒక్కటి కూడా మీ ముందుకి త్వరగా నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరికి రావాలి అంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ప్రతి వీడియోని పూర్తిగా చూడాలి, లైక్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా శ్రావణ మాసం శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం.